హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోలో మేము ఫస్ట్ టైం ఒమాన్లో జాతరకు వచ్చాము. మీకు అట్మాస్ఫియర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి బక్రీద్కి జరిగిన జాతర. చాలామందికి తెలీదు, అంటే నాకు కూడా ఫస్ట్ టైము రంజాన్ టైంలో నాకు తెలిసింది ఇలా జాతర ఉంటుంది అని. ఇట్లా అన్నవాళ్ళు చెప్తే తెలిసింది, కానీ అప్పుడు వెళ్ళలేకపోయాను. అప్పుడు ఐ డోంట్ నో సంథింగ్ రీజన్ వల్ల నేను వెళ్ళి వీడియో తీద్దాము అని అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని అన్నట్టు బక్రీద్ టైంలో మళ్ళీ జాతర అయింది, అప్పుడు వెళ్ళాము. ఈ జాతర వచ్చేసి మనకి మబేలాలో జరుగుతుంది. మబేలా మున్సిపాలిటీ స్లాటర్ హౌస్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ జరుగుతుంది. ఇక్కడ జాతరనే కాదు, జాతర అండ్ బక్రీద్కి ఒమానీస్ వీళ్ళు మేకలు ఇవన్నీ తీసుకుంటారు కదా, అది కూడా సంత జరుగుతుంది. నేను ఇవన్నీ చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ బట్టలు, జ్యువెలరీ, హౌస్ హోల్డ్ ఐటమ్, ఫుడ్, ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్కటి ఒమాన్ ట్రెడిషన్కి సంబంధించినవి కానీ అండ్ వేరే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి మ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాట్స్ మనము ఊర్లలో కూడా చూస్తాము, కానీ ఊర్లలో ఇప్పుడు ఎవరు అంతా వాడట్లేదు. ఇప్పుడు నార్మల్ మ్యాట్స్ వచ్చేసాయి కాబట్టి ఇట్లాంటివి ఎవరు వాడట్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు పాత వాటికి, అంటే మనము వెనకటి వాళ్ళు వాడే అట్లాంటి టైప్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే యాంటిక్ పీసెస్ అంటారు కదా, అట్లా అంటే ఓల్డ్ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ టాయ్స్ కానీ, ఫుడ్ ఐటమ్ కానీ, స్వీట్స్, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. చాలామంది వచ్చారు అంటే షాపింగ్కి. ఈద్ ఇంకా నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే అనుకుంటా చాలామంది ఈద్ షాపింగ్కి కూడా వచ్చారు ఒమానీస్. అంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా, ఇక్కడికి వస్తే అన్నీ తీసుకోవచ్చు అన్నట్టు చాలామంది వచ్చారు షాపింగ్కి. మ్యాక్సిమం వచ్చింది అయితే ఒమానీస్ చాలామంది వచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టోటల్ ఫుడ్ సెక్షన్. మన మిష్కాకి కానీ కబాబ్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, అంటే ఒక ఏరియా మొత్తము ఫుడ్ కోర్ట్ పెట్టారు, ఇంకో ఏరియా మొత్తము షాపింగ్ అని పెట్టారు. ఇది చూస్తున్నారు కదా, ఇది మిష్కాక్ అంటారు. చికెన్వి, బీఫ్వి, అంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి జాతర జరుగుతుంది కదా, దాని బ్యాక్ సైడ్ మొత్తము మేకల సంత. అసలు ఎన్ని ఉన్నాయంటే, మనము జనరల్గా ఇంత మందని మనము ఊర్లలో చూస్తాము, ఇన్ని మేకల్ని మనకి ఇక్కడ చూడడం చాలా తక్కువ. మేము కూడా ఇట్లా ఇన్ని ఒకటేసారి చూడడం ఫస్ట్ టైం. ఒమానీస్కి వీళ్ళకి ఏమిటంటే, అంటే ముస్లిమ్స్కి రంజాన్, బక్రీద్ అనేది వీళ్ళకి కొంచెం పెద్ద పండగలు కదా. ఇక్కడికి వచ్చి అంటే మనకు వేలంపాట, మేక కోసం వేలంపాట. ఇక్కడ చూసారా, వాటికి ఫీడ్ చేయడానికి వెనకాల కూడా గడ్డి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఈ మేకల్ని వాళ్ళకు వచ్చి చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళు చూసుకుంటున్నారు కదా, వచ్చి చూసుకొని వాళ్ళకి ఏది నచ్చితే అక్కడ అమ్మే అతనికి అడుగుతారు. ఆయన ఒక రేట్ చెప్తే వీళ్ళు రేట్ మాట్లాడుకోవడం. అంటే ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకలు ఉంటాయి కదా, సొమాలియా, తాంజానియా అండ్ ఒమానీ మేకలు. ఒమానీ మేకలు అయితే చాలా కాస్ట్ ఉంటాయండి.
200, 300, 400 రియాల్ కూడా ఉంటాయంట. అంటే అది ప్రాపర్గా చెట్ల ఆకులు ఓన్లీ మనకి బయట విడిచిపెట్టి ఆకులు మాత్రమే తిని పెరుగుతుంది. అంటే వీటికి ఏంటంటే వీటిని ఇక్కడ ఒక రూమ్లో ఉంచి అంటే వీటికి వీళ్ళే ఫీడ్ చేస్తారు. ఒమానీ మేకలు ఏంటంటే అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది ప్రాపర్గా పెరిగింది అని, అందుకే దానికి అంత రేట్ అంట. మేము కూడా చెప్తే షాక్ అయ్యాము. అంటే ఒక మేకకు 300, 400 రియాల్ కూడా ఉంటుందా అని మేము కూడా షాక్ అయ్యాము. ఇక్కడ చూసారా, ఆయన మేకను తీసుకొని ఇట్లా వాళ్ళ 4x4 వెహికల్ ఉంటుంది కదా, వెనక మొత్తం ట్రంక్ ఖాళీ ఉంటుంది, అందులో వేసుకొని వెళ్తారు ఇంటికి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.